కార్యకర్తల ఆశీర్వాదం వలన అదేవిధంగా కుక్కట్పల్లి ప్రజల వలన మొట్టమొదటిసారి నాకు 42,000 మెజారిటీ వచ్చింది 14లో. దాని తర్వాత 46,000 మెజారిటీ వచ్చింది. దాని తర్వాత ఈరోజు మీ అందరి ఆశీర్వాదంతో కేసీఆర్ గారి నాయకత్వంలో 70,384 మెజారిటీ వచ్చింది. ప్రతిపక్షాల వాళ్ళకి 14లో 65,000 ఓట్లు వచ్చింది నా మీద. 18లో నా మీద నిలబడ్డ వాళ్ళకు అదే 65,000 వచ్చింది. మళ్ళా ఈ రోజున ప్రతిపక్ష వాళ్ళకు అదే 65,000 వచ్చింది తప్ప మెజారిటీ మనం పెరిగే తప్ప ఎక్కడ తగ్గలేదు. దీనికి దయ ఏంటంటే నాకున్నటువంటి కార్యకర్తల అభిమానం, ప్రేమ. కార్యకర్తలు లేనిది పార్టీ లేదన్నటువంటిది కూడా కుక్కట్పల్లి కార్యకర్తలు చూపెట్టారు. నిజంగా నేను ఎలక్షన్లో మీకు చాలా మందికి చూశారు. నేను 45 రోజులు పాదయాత్ర చేసి నేను ఇంట్లోనే ఉన్నానన్న. రేపు ఎలక్షన్లో కూడా ఇంట్లోనే ఉన్నా. మా కార్యకర్తలే పని చేయించారు, బూతుల్లో కూర్చోబెట్టి అన్నీ చేసిరు. ఎందుకు అంత విశ్వాసంగా నేనున్నానంటే ఇక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్ కార్యకర్త ప్రతి ఒక్కరూ మాధవరం కృష్ణారావు అనే పనిచేసారు కాబట్టి ధైర్యంగా నేను ఉన్నాను. అదే కాదు, కౌంటింగ్లో కూడా నేను పోలేదన్నా. గెలిచిన తర్వాత బయటకు వచ్చి అన్నా నువ్వు 70,000 మేడతో వచ్చేవాడిని, అప్పుడు లోపలికి వెళ్ళానన్న ఆ రోజున. అంటే అంత నమ్మకం నా కుక్కట్పల్లి కార్యకర్తలు, మహిళా సోదరుమని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. మీరు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలన్నా ఆశ్చర్యం అనిపిస్తుంది. 2 నెలలు అయింది, ₹1 బడ్జెట్ లేదన్నా. 10 సంవత్సరాల్లో మీ దయ వలన, కేసీఆర్ గారి దయ వలన ప్రతి నెలకు 20-30 కోట్లు తీసుకొచ్చి అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. ఈరోజు దురదృష్టం ఒక్క పైసా లేదు. మీరు ఇచ్చినటువంటి ₹1,60,00,000 ఒక 160 కోట్ల వర్క్స్ ఉన్నాయి. అవి కంప్లీట్ చేయమంటే కూడా మేము బిల్లులు ఏమని చెప్పి ఆపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేను కార్యకర్తలు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, అధైర్యపడవలసిన అవసరం లేదు. ప్రతిపక్షంలో టైంలో మనం 10 ఏళ్ళు ఉన్నాం, మీరు చూశారు. 10 ఏళ్ళ నుండి కూడా ప్రజల పక్షాన పోరాడినటువంటి వ్యక్తిని నేను మీ అందరికీ కార్యకర్తలు కానీ కుక్కట్పల్లి ప్రజలకు హామీ ఇస్తా ఉన్నాను. నేను బతుకున్నంత వరకు కుక్కట్పల్లి ప్రజలకు ఏ ఆపత్తి రాకుండా చూసే బాధ్యత మాధవరం కృష్ణారావు తీసుకుంటాడు. ఇలా ఆదుకునే ప్రయత్నం ఖచ్చితంగా పార్టీ తీసుకుంటుంది. మన కేటీ రామారావు గారు చేసిన అభివృద్ధి హైదరాబాద్ నగరంలో నిజంగా అన్ని సీట్లు గెలవగలిగామంటే అది కేటీ రామారావు గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు. ఈరోజు ఇంత మద్దతుగా కార్యకర్తలు కూడా ఉన్నారంటే నేను ఒకటే చెప్పాను, 12,000 మంది కార్యకర్తలు కుక్కట్పల్లి కాన్స్టిట్యూన్సీలు ఉన్నారు. ఇంటికి 4 ఓట్లైనా 50,000 ఓట్లు మాకు పక్కా మా టీఆర్ఎస్ పార్టీ ఓట్లు అయినా ఇప్పటికి కుక్కట్పల్లిలో. ఏ విధంగా ముందు నుంచి కూడా ఒక ప్రణాళిక పద్ధతిగా ఎల్లుకుంటూ డెవలప్ చేసుకుంటూ ప్రజల పక్షాన్ని నిలబట్టుకుంటూ వస్తే 418 బూతులు నా కుక్కట్పల్లి కాన్స్టిట్యూన్సీలో 418 బూతులలో కూడా అన్ని మెజార్టీ అయినా ఏ ఒక్కటి కూడా తగ్గలేదు. ఆ విధమైనటువంటి తీర్పిచ్చినటువంటి గొప్ప మా అక్క చెల్లెళ్ళ ఆశీర్వాదం పుష్కలంగా నాకు ఉందన్న. ఈ రోజున నేను ఆ రోజున ఎలక్షన్లో తిరుగుతూ ఉంటే అందరు ఇట్టిట్లా అంటారు నన్ను చూసి. ఎలక్షన్లో నన్ను బయటకు వచ్చిన ప్రతి ఒక్కరు ఇట్టిట్లా అన్నారన్న. బయటికి రాగానే అప్పుడే అనుకున్నా గెలిచిపోయినాను నేను. అంటే ఆ విధమైనటువంటి రిజల్ట్ నాకు ఇచ్చారు. దాని గురించే రుణం తీర్చుకోవాలన్నటువంటి ఆలోచనతోని నేను కూడా మీ అందరికి హామీస్తా ఉన్నాను. గతంలో ప్రజల పక్షాన్ని నిలబడ్డాం, ఈ రోజు కూడా ఖచ్చితంగా నిలబడతాం. వాళ్ళు చేసేది లేదు. మనం ఎట్టి పరిస్థితుల్లో హైదరాబాద్ నగరంలో శాసనసభ్యులు అందరం కూడా హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి మీ దయ వల్ల ఒక 60,000 మందికి డబుల్ బెడ్రూమ్లు వచ్చాయి. ఇంకా 40,000 మందికి రావాల్సిన అవసరం ఉందన్న. ఆల్రెడీ కంప్లీట్ స్టేజ్లో ఉన్నాయి. దాని మీద హైదరాబాద్ నగరంలో ప్రజలందరికీ ఖచ్చితంగా శాసనసభలో ఏకమై వాళ్ళెందో 100 రోజులు అడుగుతా ఉన్నారు. 100 కాదు, కుక్కట్పల్లి ప్రజలు నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, నీకు 200 రోజులు టైం ఇస్తా. మా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చే బాధ్యత తీసుకోవాలి. తీసుకోకపోతే ఖచ్చితంగా ప్రజల పక్షాన్ని నిలబడి మేమందరము ప్రజలకు సాయం చేసే విధంగా పోరాడతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. వాళ్ళు వచ్చి ఇంటింటికి వచ్చి మేము ఇది ఇస్తాం అది ఇస్తామని చెప్పి ఒక కుక్కట్పల్లి కాన్స్టిట్యూన్సీని 1,10,000 మంది అప్లికేషన్లు తీసుకున్నారు. ఇస్తే సంతోషపడదాం, ఇయ్యకపోతే ఖచ్చితంగా ప్రజల పక్షాన్ని నిలబడతాం. ఇచ్చిందాకా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. మీ ఎమ్మడి ప్రజల పక్షాన ఉంటానని చెప్పి కూడా మాధవరం కృష్ణారావు తెలియజేస్తా ఉన్నాడు. ఎవరు కూడా ఆధారపడవలసిన అవసరం లేదు, ఎవరు బాధపడవలసిన అవసరం లేదు. మన ప్రతిపక్షం కొత్త కాదు. ప్రతిపక్షంలో ఎన్నో కేసులు పెట్టినా కూడా, ఎన్ని జైళ్ళకు పోయినా కూడా ఆ రోజు 10 సంవత్సరాల్లో
ఎన్నో తాటాలు పట్టుకున్నటువంటి వ్యక్తిని నేను మీ అన్నగా మీ తమ్ముడిగా మీ అమ్మని నేను ఉంటాను. కార్యకర్తలు కూడా ఆధారపడకుండా ఏదో జరుగుతుందని ఇవాళ ఒక కేటీ రామారావు గారు రాష్ట్రానికి మంత్రి పదవి చేశారు. ఎంత బాధ కలుగుతూ ఉందంటే ఆ 10 సంవత్సరాల మేమే తలుచుకుంటే మేము కూడా మీ రకంగా గుండాయిజం రౌడిజం చేయగలిగాం. ఇలా రాష్ట్రానికి మంత్రి పదవి చేసినట్టు వ్యక్తి వస్తుండ హైదరాబాద్ నగర కుక్కట్పల్లి కంటే ఒక్క పోలీసు వాళ్ళు పెట్టలేరంటే ఎంత భయంకరంగా ఆలోచన చెప్పండి. నేను ఆ రోజున కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు వచ్చినా బీజేపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు వచ్చినా నేనే ఫోన్ చేసి చెప్పేవాడిని, వాళ్ళ భద్రత ఇవ్వండి, వాళ్ళకి పోలీసులు ప్రొటెక్షన్ ఇవ్వండి అని చెప్పాను. నేను రిక్వెస్ట్ చేస్తే కూడా ఒక్క కానిస్టేబుల్ పెట్టలేరంటే ఒక్కసారి ఎంత దౌర్భాగ్యమో ఒకసారి ఆలోచన చేసుకోండి. ఇలా రాష్ట్రానికి 100కి 100 రూపాయలు మళ్ళా అయ్యేటటువంటి నాయకుడు ఎవరు ఉన్నారంటే ఆ కేటీ రామారావురే ముఖ్యమంత్రి అవుతాడు కంపల్సరిగా. అటువంటి నాయకుడు ఈరోజు వస్తుందంటే ఒక పోలీసులను పెట్టకపోవడం అంత దౌర్భాగ్యమో ఆలోచన చేసుకోవాలి. ఇళ్ళనే ఎన్నో మీటింగ్లు జరిగినాయి వాళ్ళ పార్టీకి సంబంధించినవి, బీజేపీ వాళ్ళే కానీ కాంగ్రెస్ వాళ్ళే కానీ. నేను ప్రొటెక్షన్ ఇప్పించా, గౌరవం ఇచ్చా, మర్యాద ఇచ్చా, పోలీసులు పెట్టించా. వాళ్ళందరికీ ఏ ఆపద జరగకుండా చూడండి, వాళ్ళ కార్యకర్తల మీటింగ్ పెట్టుకుంటున్నారు, వాళ్ళకి ఆపద జరగదని చెప్పినటువంటి ఆలోచన చేశాను. మరి ఇంత గొప్ప నాయకుడు కేటీ రామారావు వస్తూ ఒక పోలీసు పెట్టకో ట్రాఫిక్ పోలీసులను పెట్టకుండా ఇవాళ ఈ రకమైనటువంటి ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తే ఇది మంచిది కాదు, రాష్ట్రాల్లో ఉన్నటువంటి పరిపాలించడానికి మంచిది కాదు. కక్ష సాధింపులు చేసుకుందాం, ఎప్పుడు చేసుకుందాం, అభివృద్ధి మీద చేసుకుందాం. మేము చేసే అభివృద్ధిని ఇంకా రెట్టింపులు మీరు చేయండి కావాలంటే, కానీ ఇటువంటి కక్ష సాధింపు చేసే ప్రయత్నం చేయొద్దని ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మేము మాట్లాడతాం, మీకన్నా ఎక్కువ మాట్లాడగలం, కానీ సంస్కృతి కాదు. ఎందుకంటే 2 నెలలు అయింది మీరు వచ్చి, మీకు ఇంకో టైం ఇద్దామనే ఆలోచనతో మేము ఊకుంటా ఉన్నాం. నిజంగా రేపొద్దుల మా కార్యకర్తలు బిగిస్తే కుక్కట్పల్లి కాన్స్టిట్యున్సీ 12,000 మంది బిగిస్తే మీరు ఎక్కడ ఉంటారో ఒకసారి ఆలోచన చేసుకోమని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అందుకొరకే నేను మీ అందరూ కూడా కార్యకర్తలందరూ కూడా రాబోయే ఎలక్షన్స్లో పార్లమెంట్ ఎలక్షన్స్ రాబోతూ ఉన్నాయి. మీరు పెద్దగా మెజార్టీ ఇచ్చారు. అన్నయ్య కూడా చెప్తా ఉన్నాను, హైదరాబాద్ నగరంలో కుక్కట్పల్లి కాన్స్టిట్యున్సీలో 54% ఓటింగ్ ఇచ్చేటువంటి పెద్ద మనసు ఉన్నటువంటి మా కుక్కట్పల్లి ప్రజలన్న హైదరాబాద్ నగరంలో హైయెస్ట్ మెజార్టీ నాదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఆ రకంగా తీర్పిచ్చారు, ఆ రకమైనటువంటి ఆలోచన ఇచ్చారు. కాబట్టి ప్రతి ఒక్కరికి న్యాయం చేసేదానికి నేను సిద్ధంగా ఉన్నాను. నా మీద మీకు అందరికీ నమ్మకం ఉందా లేదా తల్లురా చెప్పండి, నేను పనిచేస్తానా లేదా, పార్టీ గవర్నమెంట్ లేకున్నా మీకు ఆదుకుంటానా లేదా చెప్పండి, సప్పట్ల ద్వారా చెప్పండి, మా అన్నకు చెప్పండి. ఈ రోజు చెప్పి తెలియజేస్తా ఉన్నాను. అధైర్యపడవలసిన అవసరం లేదు. మా కార్యకర్తలు కూడా అడిగిరన్నా, మీ కాకముందు మా కార్పొరేటర్లు మా కార్యకర్తలు మాకు నిజంగా చెప్పాలంటే పార్టీ పరంగా చాలా అన్యాయం జరిగిందన్న. మాకు ఒక పోస్ట్ ఇవ్వలేదన్న, కనీసం ఒక వార్డు మెంబర్ ఇవ్వలేదు. అయినా కార్యకర్తలు ఈ రకంగా ఈరోజు మెజార్టీ ఇచ్చారు. వాళ్ళు అడిగింది ఒకటే, ఇప్పుడు మీ దయ వలన మా యూతుడు ఇప్పుడు మీకు లెటర్ ఇచ్చారు, రేపు కనీసం పోస్టుల స్టేట్ పోస్టుల జిల్లా పోస్టుల మున్సిపాలిటీ పోస్టులలో హైయెస్ట్ పోస్టులు మా కుక్కట్పల్లి కాన్స్టిట్యున్సీ స్కీమ్ అని చెప్పి వాళ్ళందరూ కూడా ఏకపక్షంగా ఇప్పుడే తీర్మానం చేశారన్న. మీరు దయచేసి పెద్ద మనసు చేసుకొని, చాలా మంచి పెద్ద సీనియర్లు ఉన్నారు, అదేవిధంగా ఉద్యమంలో పనిచేసిన వాళ్ళు ఉన్నారు, నాయకుడు వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు, ఎన్నో రకమైనటువంటి వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి మాకు పెద్దపీట ఏమని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. మీలను పదవులు అడుగుతున్నాను తప్ప నెక్స్ట్ గవర్నమెంట్ ఇట్లా వస్తుంది, మీరే తెస్తారు, మీరే ముఖ్యమంత్రి అవుతారు, అప్పుడు మా అందరినీ కాపాడుకునే బాధ్యత మీరే తీసుకుంటారు, ఆ నమ్మకం మాకు ఉందని చెప్పి కూడా నేను కూడా మీ అందరి కార్యకర్తల సమక్షంలో నేను తెలియజేస్తా ఉన్నానన్నా. కుక్కట్పల్లి కాన్స్టిట్యున్సీ కార్యకర్తలం కానీ కుక్కట్పల్లి కాన్స్టిట్యున్సీ ప్రజలం కానీ నేను హామీస్తా ఉన్నానన్నా, మా ప్రారంభం ఉన్నంత వరకు నీ ఎంబడే ఉంటాం తప్ప వేరే ఆలోచనలో పోమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మాకు అవసరం లేదు యువలలో వాట్సాప్లలో పెట్టుకోవడం, ఏదో చేస్తారు కానీ అది ఎట్టి పదిలో జరిగే పని కాదు. నేను ఖచ్చితంగా కేటీ రామారావు గారు ముఖ్యమంత్రి అయినంత వరకు కేటీఆర్ వెంబడే ఉంటాను తప్ప వేరే ఆలోచన లేనటువంటిది కూడా మీకు తెలియజేస్తూ, మరి ఈ రోజున మా సోదరిమణుల కన్నా నేను ఒకసారి 11,000 మందికి విద్యార్థులకు 2 సార్లు స్కూల్ బ్యాగులు ఇచ్చానన్న, 2-3 కోట్లు పెట్టి ప్రతి సంవత్సరం. ఒకసారి నీ బర్త్డే నాడు 216 మందికి మన వెహికల్స్ 3 వీలర్ వికలాంగులకు ఇచ్చామన్నా. ఒక సంవత్సరం ఏమో మీరు చెప్తే మీ ఆదేశం మేరకు 2 అంబులెన్స్లు ఇచ్చానన్నా. మీ లాస్ట్ ఇయర్ ఎలక్షన్ల ముందు 5వ తారీఖు నాడు మా సోదరులకు కుట్టుమిసి శిక్షణ తరగతులు పెట్టించి 10 సెంటర్లు 9 సెంటర్లు 10 సెంటర్లు పెట్టించి మొన్న ఎలక్షన్ ముందు 5వ తారీఖు నాడు మీ చేతుల మీదుగా ఆ రోజు ఒక 1,200 మందికి మిషన్లు ఇప్పించానన్నా. ఇప్పుడు వాళ్ళ శిక్షణ తరగతి అయిపోయింది, 3 నెలలు అయిపోయింది, మొన్న ఫస్ట్కి అయిపోయింది. వాళ్ళకి ఇవాళ నుంచి 3 రోజుల లోపల వాళ్ళందరికీ
మన కార్డు సంస్థ ద్వారా శిక్షణ తరగతులు ఇప్పించి, ఎందుకంటే ఏదో రకంగా ఆదుకోవాలన్నటువంటి ఆలోచన ప్రభుత్వం ఎట్లనే ఇవ్వదు నాకు తెలిసే మటుకు. నా చాదనైంది నేను చేయాలన్నటువంటి మా సోదరిమణులందరూ కూడా 1500 మందికి వాళ్ళకు మిషన్లు కంప్లీట్ శిక్షణ తరగతులు చేసుకున్నారు. దాని మీద ఏమైనా ఉపాధి చేసుకొని బతారని చెప్పి వాళ్ళకు కూడా చేసాం. వీళ్ళకు 9 మంది మీ చేతుల మీద మీరు ఆ సర్టిఫికెట్లు ఇస్తే రేపు మార్నింగ్ ఏ డివిజన్లో ఆ డివిజన్లో మా కార్పొరేటర్లు ఇచ్చేస్తారు. అందరూ కూడా ఈ వచ్చే మిషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తూ, మరి లిస్ట్ ఏది మనమందరము కేటీ రామారావు గారికి అండగా ఉందామా? అండగా ఉందామా? మనమంతా కుక్కడపల్లి కాన్స్టిట్యూన్సీ ప్రజలము రేపు పార్లమెంట్ ఎలక్షన్లో మెజార్టీ ఇచ్చే బాధ్యత తీసుకుందామా లేదా? కాబట్టి అందరూ కూడా మొన్న ఏ రకంగా ఓట్లు వేసిండ్రో ఆ రకంగా చేస్తే ఖచ్చితంగా అభివృద్ధి జరుగుతాయి. మేము గెలిపిస్తేనే మీకు అభివృద్ధి జరుగుతాయని వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. మనము టీఆర్ఎస్ పార్టీ గెలిస్తేనే తెలంగాణ వాదం ఢిల్లీలో వినబడితే తప్ప వాళ్ళు ఇద్దరు ఒకటేరు. కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ మీరే చూస్తూ ఉన్నారు. కాబట్టి హాస్పిటల్కి ఓటేయకుండా టీఆర్ఎస్ పార్టీకి ఏ క్యాండిడేట్ నిలబెట్టినా 100కి 100 పాలు ఖచ్చితంగా కుక్కడపల్లి కాన్స్టిట్యూన్సీ ప్రజల పక్షాన నిలబడి ఖచ్చితంగా మెజార్టీ ఇప్పించడానికి కృషి చేస్తానని చెప్పి సందర్భంగా తెలియ